11 ఆవిర్భావ స్థానాలు చేసాం, వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చామని చెప్పి ఆయనే ఓపెన్ గా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చారు. ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము కడప జిల్లాలో కూడా కడప అనేది ఒక కంచుకోట లాగా అనుకుంటున్నారు ఎవరైనా కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ. కడప నుంచి పిఠాపురంకి వచ్చి చెప్తున్నాము, కడపలో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది రాబోయే ప్రభుత్వం అంతా జనసేన ప్రభుత్వమే. 11 స్థానాలకి పరిమితమైన అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నెక్స్ట్ ఆ 11 కూడా రాదు, ఆ 11లో ఒకటి తీసేసి ఒకటే మిగులుతుంది. ఆయన పరితనం ఎలా ఉందంటారు డిప్యూటీ సీఎం గారు? అంటే గతంలో చాలా మాటలు చెప్పారు, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలే కనబడుతున్నాయి, పరిష్కారాలు లేవని చెప్పారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కనీసం ఒక 10% అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొంత పనితనం అనేది కనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించిందండి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే మన పంచాయతీరాజ్లో కానీ అటవీ శాఖలో కానీ ఆయన పనితీరు చూస్తుంటే అసలు గిన్నీస్ వరల్డ్ రికార్డులోనే ఆయన గుర్తించి ఆయనకి 13,862 గ్రామ సభలు ఏకకాలంలో నిర్వహించి మనకు గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. ఒకేసారి గ్రామ పంచాయతీలు చేసుకొని ఒక గోకులాలు కట్టడం కానీ మిగతా ఆయన తీసుకునే ఏ శాఖలో అయినా కూడా అన్ని శాఖలలో కూడా ఆయన పనితనం మెరుగ్గా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. ఈ 9 నెలల కాలంలో 10% కాదు, ఇంకా బాగానే చేశారు, ఇంకా చాలా చేయాల్సింది ఉన్నాయి. ఆయన నిన్న సభలో చెప్పారు. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయన చేసి చూపిస్తారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంట. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏం చేస్తలేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు కదా, మీరేమంటారు దానికోసం? ఆ విమర్శలన్నీ మామూలే అండి, వాళ్ళు మంచి చేసినా కూడా విమర్శలు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు పనితనం ఎలా ఉంది? ఆయన పదవిలో కూర్చున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 15 ఏళ్ల రాజకీయం, 10 ఏళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పనికిమాల వ్యక్తుల చేత కూడా చాలా నీచమైన మాటలు అనిపించుకోగలిగారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు గొప్ప పొజిషన్ లో ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మేము 10 ఏళ్ల కాలం పాటు ఆయన్ని ప్రాణం పెట్టి కాపాడుకొని ప్రాణం పెట్టి ఆయన పనిచేసాము. ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చున్నారు. మాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఇంకా భవిష్యత్ కాలంలో ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఆయన సీఎం పదవిలో మేము ఖచ్చితంగా చేసి చూపించుకొని ఇది మేము ఆయనకి ఇచ్చే గిఫ్ట్గా మేము చూస్తున్నాం.